బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ, రాజమండ్రి, నెల్లూరులోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపైన ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. డిజిటల్ పేమెంట్స్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. విశాఖలోని సెలబ్రేషన్ రెస్టారెంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పెందుర్తి, అక్కయ్యపాలెం, ఎనియడి, మధురవాడ రెస్టారెంట్స్లో సోదాలు జరుగుతున్నాయి. డిజిటల్ పేమెంట్స్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు బిల్లులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. విశాఖ, రాజమండ్రి, నెల్లూరులోని పలు హోటళ్లపైన, రెస్టారెంట్లపైన ఐటీ అధికారులు తమ సోదాలు కొనసాగిస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్లో అవకతవకలు జరిగాయన్న కంప్లైంట్స్తో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం సరే విశాఖలో జరుగుతున్న రైడ్స్కు సంబంధించి. రాజు, విశాఖలో ఎక్కడెక్కడ ఏ హోటళ్లపైన, ఏ రెస్టారెంట్లపైన ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి? విశాఖలో ఏకకాలంలో అటు అక్కయ్యపాలెం, మధురవాడ, ఎన్ఏడి, పెందుర్తిలో 4 చోట్ల ఐటీ అధికారుల సోదాలు అయితే కొనసాగిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఈ 4 కూడా ఆ సెలబ్రేషన్స్ రెస్టారెంట్కి సంబంధించినటువంటి ఒకే యాజమాన్యానికి చెందినటువంటి 4 రెస్టారెంట్లలో ప్రస్తుతం అయితే ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. మనము ఒకసారి ప్రస్తుతం అక్కయ్యపాలెంలో ఉన్నటువంటి సెలబ్రేషన్స్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. దీనికి సంబంధించి ప్రస్తుతం ఒక్క చోట కాదు, ప్రస్తుతం లోపలైతే తనిఖీలను జరుగుతున్నటువంటిది అయితే ఉంది. దీంతో వస్తున్నటువంటి ఎవరైతే ఫుడ్ కోసం వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 4 చోట్ల కూడా అటు పెందుర్తి కానీ, అదేవిధంగా ఎన్ఏడి, అక్కయ్యపాలెం, మధురవాడ ఈ 4 ప్లేసెస్లోనూ ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనితో పాటు కంటే ఒక విశాఖనే కాదు, విశాఖతో పాటు అటు రాజమండ్రి, నెల్లూరులో కూడా ఏకకాలంలో ఈ రెస్టారెంట్లు, హోటల్స్ మీద దాడులు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్ విషయంలో అవకతవకలు పాల్పడ్డారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా పేమెంట్ ఏం చేసినా కూడా డిజిటల్ రూపంలోనే పేమెంట్స్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ని వాళ్ళు కట్టే సమయంలో ఖచ్చితంగా వాటన్నింటినీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అయితే పొందుపరచాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ సెలబ్రేషన్స్కి సంబంధించినటువంటి రెస్టారెంట్స్ యాజమాన్యం మాత్రము అటు 4 రెస్టారెంట్లలోనూ పెందుర్తి కానీ, మధురవాడ, ఎన్ఏడి మధ్యలో అక్కయ్యపాలెంకి సంబంధించినటువంటి 4 చోట్ల వచ్చినటువంటి పేమెంట్స్ విషయంలో డిజిటల్ పేమెంట్స్ మాత్రం వాటి లిస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ వివరాలన్నింటినీ చెరపడం అనేది కుదరనటువంటి పని. కానీ బిల్లు కౌంటర్లో బిల్లు తీసే పే స్లిప్లు కూడా ఉంటాయి. ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి వాటిని మొత్తం అంతా కూడా చేర్పేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా బిల్ ఇవ్వాలంటే బిల్ పేమెంట్ బిల్ కౌంటర్ దగ్గర ఉన్నటువంటి దాంతో పాటుగాను వాళ్ళు డిజిటల్ పేమెంట్ ఉంటుంది. డిజిటల్ పేమెంట్కి సంబంధించినటువంటి బిల్స్ అన్నీ కూడా ఉన్న వాటికి సంబంధం లేకుండా సైమల్టేనియస్గా ఉన్నటువంటి క్యాష్ పేమెంట్స్కి సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో కౌంటర్ స్లిప్స్ వాటన్నింటినీ కూడా మొత్తం ధ్వంసం చేసినట్లుగా ఆధారాలు అయితే బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఆధారాలు బయటపడినటువంటి నేపథ్యంలో మొత్తం ఐటీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు మొత్తం సెలబ్రేషన్స్ రెస్టారెంట్కి సంబంధించి అన్ని చోట్ల ఏకకాలంలో అయితే దాడులు నిర్వహిస్తున్నటువంటిది అయితే ఉందో. లోపల గడిచినటువంటి 2 గంటల సమయం నుంచి కూడా ఏకకాలంలో దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో అనేక అవకతవకలు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతిదీ ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ అనేది లెక్కల్లో నుంచి చూపించకుండా దాచడానికి అవకాశం అయితే లేదు. కానీ డిజిటల్ పేమెంట్స్కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ ఉంచి క్యాష్ రూపంలో వచ్చినటువంటి బిల్ కౌంటర్స్ దగ్గర ఉన్నటువంటి మొత్తం స్లిప్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి వివరాలు అయితే బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించినటువంటి మొత్తం 4 చోట్ల ఏకకాలంలో మధురవాడ, పెందుర్తి, ఎన్ఏడి, అక్కయ్యపాలెంలో ఉన్నటువంటి 4 సెలబ్రేషన్స్ రెస్టారెంట్స్ మీద అయితే ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు అయితే దాడులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఒక్క ఏకకాలంలో చేస్తున్నటువంటి వాటికి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆ నెల్లూరు, అదేవిధంగా రాజమండ్రి, విశాఖపట్నంలో ఈ ఐటీ శాఖ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ సెలబ్రేషన్ సంబంధించినటువంటి 4 బ్రాంచెస్లో కూడా ఏకకాలంలో ఈ తనిఖీలు సోదాలు చేయడం వెనక వీళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలే ప్రధానమైనటువంటిగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రస్తుతం సెలబ్రేషన్స్కి సంబంధించినటువంటి రెస్టారెంట్లో ఐటీ శాఖ అధికారులు అయితే ముమ్మడి తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా బిల్ పేమెంట్ చేసే సమయంలో డిజిటల్ పేమెంట్స్తో పాటుగా బిల్ కౌంటర్లో ఉన్నటువంటి స్లిప్లన్నింటినీ కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు ఫిబ్రవరి నుంచి కూడా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఐటీకి సంబంధించినటువంటి రిటర్న్స్ అనేది ఐటీ శాఖ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో అవకతవకలన్నింటినీ గుర్తించినటువంటి ఐటీ శాఖ అధికారులు ప్రస్తుతం అయితే తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎంతగా అవినీతికి పాల్పడ్డాడు, ఎంతవరకు సాక్ష్యాలన్నింటి లేకుండా మొత్తం డిజిటల్ పేమెంట్కి సంబంధించినటువంటి ఉంచి బిల్ కౌంటర్లో బిల్ అన్నింటినీ కూడా ధ్వంసం చేశారనేది కొంతసేపట్లో లెక్కలు తేలిన తర్వాత బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజు. విశాఖలో పెందుర్తి, అక్కయ్యపాలెం, ఎన్ఏడి, మధురవాడ ఈ 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి సెలబ్రేషన్స్ రెస్టారెంట్స్ బ్రాంచీల్లో ఏకకాలంలో అక్కడ డిజిటల్ పేమెంట్స్లో జరిగిన అవకతవకల నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు రైడ్స్ కొనసాగిస్తున్నారు. ఒక విశాఖలోనే కాదు, రాజమండ్రి అలాగే నెల్లూరు ఈ 2 చోట్ల కూడా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. సో తూర్పుగోదావరి జిల్లా నుంచి అంటే రాజమండ్రిలో జరుగుతున్న సెర్చింగ్ గురించి కూడా తెలుసుకుందాం. రాజమండ్రిలో సెర్చ్ కొనసాగుతోంది ఐటీ రైడ్స్కు సంబంధించి. నగరంలోని బార్కాస్ అరేబియన్ మండిలో ఐటీ తనిఖీలు చేపట్టారు. కోట్లాది రూపాయలకు సంబంధించిన రికార్డుల్ని డిజిటల్గా తొలగించినట్లు ఆధారాలు లభించడంతో తనిఖీలు చేపట్టారు ఐటీ సిబ్బంది. సో మా ప్రతినిధి శివశంకర్ మరింత సమాచారం అందిస్తారు రాజమండ్రిలో జరుగుతున్నటువంటి ఐటీ రైడ్స్కి సంబంధించి. శివశంకర్, సో ఎక్కడ ఒక బార్కాస్లోనైనా ఇంకా వేరే వేరే హోటల్లో లేదంటే దానికి సంబంధించినటువంటి మరొక బ్రాంచెస్లో కూడా జరుగుతున్నాయి ఐటీ రైడ్స్? రాజేష్, ప్రస్తుతం చూస్తున్నట్లయితే రాజమండ్రి ప్రకాష్ నగర్ పరిధిలో ఉన్న బర్కాస్ అరేబియన్ కిచెన్ రెస్టారెంట్ లో అయితే ప్రస్తుతం ఐటీ రైడ్స్ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఐటీ అధికారులు ఇప్పటికే బిల్ బుక్లు స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి బిల్ బుక్ల్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్, అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్ కి సంబంధించిన రికార్డ్స్ ను కూడా ఐటీ సంబంధించిన అధికారులు ఇప్పటికే స్వాధీనపరుచుకున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువగా విశాఖలో 4 చోట్ల, ఇదే విధంగా చూసుకున్నట్లయితే నెల్లూరులో, ఇదే రాజమండ్రిలో కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అరేబియన్ కిచెన్స్ కి సంబంధించి ఇప్పటికే అధికారులు మొత్తం అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బిల్ బుక్లు స్వాధీనం చేస్తున్నారు, అలాగే డిజిటల్ రికార్డ్స్ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే డిజిటల్ పేమెంట్స్ లో వచ్చిన అవకతవకల వల్ల ఇదంతా కూడా రైట్స్ చేసినట్టు అధికారులు తెలియజేస్తున్నారు. కానీ ఎవరిని కూడా లోపలికి ఎంటర్ చేయని పరిస్థితి ఉంది. మొత్తం రైట్స్ కంప్లీట్ అయిన తర్వాత అవకతవకలు ఏమైనా ఉంటే మీడియాకి తెలియజేస్తామంటే కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ బర్కాస్ లో, రాజమండ్రిలో మాత్రం బర్కాస్ ఒక్క చోట మాత్రమే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరే ఇతర రెస్టారెంట్ లో చేస్తారా, లేదంటే దీనికి సంబంధించి ఇంకా ఎక్కడైనా బ్రాంచెస్ లో చేస్తారా అనేది మాత్రం అధికారులు ఇంకా సమాచారాన్ని అయితే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం సుమారుగా 3 గంటల ప్రాంతం నుంచి కూడా పూర్తిగా బిల్ బుక్లు స్వాధీనం చేసుకుని ఈ రోజు ఆదివారం కావడంతో ఎక్కువ బిల్లింగ్ అవుతుంది. ఆ బిల్లింగ్ అన్ని కూడా బిల్ బుక్లు, అదేవిధంగా దానికి సంబంధించిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మ్యాచ్ అవుతున్నాయా లేదా అనే కోణంలో కూడా ఐటీ అధికారులు అయితే పూర్తిగా క్షుణ్ణంగా ఇప్పటికే పరిశీలన చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. అది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరుగుతున్న ఐటీ రైడ్స్కు సంబంధించిన సమాచారం. బార్కాస్ అరేబియన్ కిచెన్స్లో ఐటీ అధికారులు రైడ్స్ కొనసాగిస్తున్నారు. ఇక్కడ డిజిటల్ పేమెంట్స్లో అవకతవకలు జరిగాయి అంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధికారులు అయితే ఈ రైడ్స్ కొనసాగిస్తున్నారు. ఇక నెల్లూరులో కూడా వెంగమామ దాబాలో కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ట్యాక్స్ కట్టకుండా బిల్లులు ఎగవేస్తున్నారు అన్న ఆరోపణలతో అధికారులు సోదాలు చేస్తున్నారు. దాబా లోపలికి ఎవరిని అనుమతించకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సో మా ప్రతినిధి సురేంద్ర మరింత సమాచారం. సార్ సురేంద్ర, వెంగమామ దాబాలో ఎటువంటి అవకతవకలు జరిగినట్టుగా ఐటీ అధికారులకు సమాచారం వెళ్ళింది. ఇప్పుడు ఐటీ సోదాల్లో ఏం తెలుస్తోంది వాళ్ళకి? అయితే రాజేష్, నెల్లూరు నగరంలోనే వెంగమాంబ రెస్టారెంట్ లో ఈ ఆదాయపు పన్ను శాఖ అధికారులు అయితే 3 గంటల నుంచి ఈ యొక్క సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఏదైతే ట్యాక్స్ కట్టకుండా బిల్లులు ఎగ్గొడుతున్నారు అన్నటువంటి ఆరోపణలతో వారి దగ్గర ఉన్నటువంటి ఓ యాప్ ద్వారా సంపాదించినటువంటి ఆరోపణలతో ఈ యొక్క సోదాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. అయితే ఈ వెంగమాంబ డాబాలో ఆహార అమ్మకాలు చేస్తున్నప్పటికీ ఈ యొక్క రికార్డులను డిజిటల్ గా తొలగించినట్లు కూడా అధికారులు ఆధారాలు వారి దగ్గర ఉండడంతో ఈ యొక్క తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటుగా కస్టమర్లు ఆన్లైన్ పేమెంట్ల ద్వారా చెల్లించినటువంటి డబ్బులను పక్కన పెట్టి డబ్బులతో పాటు బై హ్యాండ్ చెల్లించేటువంటి నగదు విషయంలో కూడా ఇటు లోపాలు ఉన్నట్లు వారు ఆధారాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క వెంగమాంబ డాబాలో ఈ యొక్క రెస్టారెంట్ లో కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు అయితే ఇటు సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. అయితే ఈ సోదాలన్నీ కూడా ఓ యాప్ సర్వర్ ద్వారా డేటా సేకరించి అదేవిధంగా
అధికారులు ఈ యొక్క వెంగమాంబ డాబాలో ఈ రెస్టారెంట్ లో కూడా సోదాలు అయితే చేస్తా ఉన్నారు. అయితే ఏకకాలంలోనే ఇటు నెల్లూరుతో పాటు విశాఖ, రాజమండ్రి ఈ యొక్క నెల్లూరు వెంగమాంబ డాబాల యొక్క సోదాలు అయితే జరుగుతున్నాయి. ప్రతిరోజు ఎంత మేర లావాదేవీలు జరుగుతున్నాయని, అదేవిధంగా అమ్మకానికి సంబంధించినటువంటి ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తి స్థాయిలో డేటాని ఆన్లైన్ ద్వారా చేస్తున్నారా లేదా బిల్లింగ్ జరుగుతుందా లేదా, జిఎస్టీ, ఐటీ పన్నులు కడుతున్నారా లేదా అనే కోణంలో ఇటు అధికారులు అయితే పూర్తిగా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఉదయం మధ్యాహ్నం 3 గంటల నుంచి లోపలికి ఎవరిని అనుమతించకుండా లోపల ఆ యొక్క కంప్యూటర్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ ని అంతా కూడా క్షుణ్ణంగా పరిస్తున్నారు. దాంతో పాటుగా బిల్లులను కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క నగదు లావాదేవీలకు సంబంధించి వారి దగ్గర ఉన్నంటే ఆదాయపు పన్ను శాఖ వారి ప్రకటించినటువంటి ఆధారాలు పూర్తిగా ఉండడంతో ఇటు రాష్ట్రంలో 70,000 కోట్లకు పైగా ఆదాయ డిజిటల్ బిల్లుల్ని మాయం చేస్తున్నట్లుగా కూడా తెలవడంతో దీంతో ఈ యొక్క ఆదాయపు పన్ను శాఖ అధికారులు రాష్ట్రం మొత్తం కూడా అధికారులు ఈ యొక్క తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నగరంలోనే వెంగమాంబ డాబా రెస్టారెంట్ లో ఎప్పుడు రద్దీగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆహార పదార్థాలు దొరుకుతుంటాయి కాబట్టి అక్కడ ఈ యొక్క కంప్యూటర్ బిల్లులో వచ్చినటువంటి లావాదేవీలన్నింటినీ కూడా మాయం చేశారని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోనే ఈ యొక్క తనిఖీలు అయితే చేపడుతున్నట్లయితే తెలుస్తా ఉంది. అయితే ఎవరిని లోపలికి కూడా అనుమతించడం లేదు. పూర్తిగా తనిఖీలు పూర్తయిన తర్వాత పూర్తి ఆధారాలు సేకరించి చర్యలు తీసుకున్నటువంటి అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. రెస్టారెంట్లో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి, సోదాలు చేస్తున్నారు. విశాఖలో, రాజమండ్రిలో, నెల్లూరులో, విశాఖలో పెందుర్తి, అక్కయ్యపాలెం, ఎన్ఏడి, మధురవాడ ఈ 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి సెలబ్రేషన్స్ రెస్టారెంట్స్ బ్రాంచెస్లో, రాజమండ్రిలో బార్కాస్ అరేబియన్ కిచెన్స్లో, నెల్లూరులో వెంగమాంబ దాబాలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి.